హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు 4వ భాగం. నో, నేను నమ్మలేను. ఇట్స్ సింప్లీ అన్బిలీవబుల్ అన్నాడు సుమన్ మాల్యా చెప్పింది విని. ఇది నీకు జరిగి ఆ విషయం నువ్వు నాతో చెప్పి ఉంటే నేను కూడా నమ్మేదాన్ని కాదు. కానీ ఇది నాకు స్వయంగా అనుభవమైంది. అందుకే నేను నమ్మకుండా ఉండలేకపోతున్నాను అంది. మాల్యా, నువ్వు చదువుకున్న దానివి. నువ్వు కూడా ఇలా ఆలోచించడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా జరగని దాని గురించి ఎవరైనా ముందుగా ఎలా చెప్పగలుగుతారు? అదే నిజమైతే జరిగే ప్రతిదీ ముందే ప్రీడిసైడెడ్ అయిపోయి ఉంటే అది జరగడానికి మనం చేసే కృషికి ప్రయత్నానికి విలువేముంది? అన్నీ వృధాయే కదా. ఉదాహరణకి మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కేసు చెబుతాను విను. నిన్న మా స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చాడు. అతను రైల్లో విజయవాడ నుంచి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగాడు. చెక్కడపల్లికి వెళ్ళి ఒక లాడ్జిలో దిగుదామని ప్రయత్నిస్తే అప్పుడు తెలిసిందట తన జేబులోని పర్సుని ఎవరో దొంగిలించిన సంగతి. అతను లబో దిబోమంటూ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతే అక్కడ ఎస్ఐ దొంగతనం ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో చెప్పమన్నాడట. అది తెలిస్తే అసలు దొంగతనమే జరగకుండా చూసుకోగలడు కదా. దానికి పోలీసులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు అనకూడదు. కానీ మా డిపార్ట్మెంట్ పనితీరే అలా ఉంది. రైల్వే స్టేషన్లో జరిగిందని చెప్పొచ్చుగా, అక్కడేక ఎక్కువ అవకాశం ఉండేది అంది మాల్య. చెప్పాడట. అయితే అది మా స్టేషన్ పరిధిలోకి రాదు. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చాడట ఆ స్టేషన్ ఎస్ఐ. అప్పటికే దొంగతనం జరిగి గంట పైగా అయింది. మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా లేదన్నా మరో గంట పడుతుంది. అప్పటికి దొంగ ఎంత దూరం పోయి ఉంటాడో, ఎక్కడికి వెళ్ళుంటాడో ఎవరికి తెలుసు? ఈ లెక్కన దొంగ దొరికే ఛాన్స్ ఎంతుందో నువ్వే ఊహించు అన్నాడు. ఇంచుమించు లేనట్లే. మరప్పుడేమైంది? అతను నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు. ముందు ఎస్ఐ మీద కోపం వచ్చింది నాకు. తర్వాత డిపార్ట్మెంట్ పనితీరు మీద కోపం వచ్చింది. ఈ దొంగతనం కేసును ఎలాగైనా నేనే సాల్వ్ చేయాలని ఛాలెంజ్గా తీసుకున్నాను. డ్యూటీ సిన్సియర్గా చేయాలన్న తపన ఉండాలే గాని అందుకు మార్గాలు ఉండకపోవు. ఈ మధ్య మా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీ సర్వీసెస్ను ఉపయోగించి వలవేసి ఆ దొంగని పట్టుకున్నాను. నేను ఇక్కడి నుంచి ఒక అడుగు కదలకుండా, ఒక్క ఫోన్ కాల్ చేయకుండా ఆ దొంగని రాజమండ్రి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయించగలిగాను అన్నాడు గర్వంగా చూస్తూ. మాల్య ఆశ్చర్యంగా చూసింది. రేపు ఆ దొంగని తీసుకొస్తున్నారు మా వాళ్ళు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మానవ ప్రయత్నం అనేది సిన్సియర్గా చేస్తే అనుకున్న ఫలితం తప్పకుండా సాధించవచ్చని. అలాంటప్పుడు ఏదైనా ఫలానా విధంగానే జరగాలని ముందే ఎలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది? అబ్సర్డ్. ఇట్స్ ఏ మియర్ ట్రాష్ అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టెక్నాలజీని ఉపయోగించి జేబు దొంగని ఎలా పట్టుకున్నారు అని అడిగింది మాల్య. రేపు మా ఆఫీస్కి రా, చూపిస్తాను అన్నాడు. నువ్వు చెప్పేది నిజమే అయితే ఎక్కడో జరగబోతున్న జ్వాలాముఖి వైఫల్యం గురించి అక్కడ సంబంధిత అధికారులకే తెలియంది ముందుగా ఇక్కడ హైదరాబాద్లోని ఒక ప్రైవేటు వ్యక్తికి ఎలా తెలుసుంటుందంటావు అని అడిగింది మాల్య. మళ్ళీ మొదటికొచ్చావా? నా అనుమానం తెర వెనుక ఏదో కుట్ర జరుగుతోందని. అదే గనక నిజమైతే త్వరలోనే మన దేశానికి పెనుముప్పు పొంచి ఉందనిపిస్తుంది. ఈ మిసైల్ వైఫల్యం వెనుక టెర్రరిస్టుల హస్తం లేదని ఎందుకు అనుకోవాలి? వాట్ డూ యు మీన్? కళ్ళు పెద్దవి చేస్తూ ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతూ అడిగింది ఆశ్చర్యంగా. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మీదే నీ అనుమానమా అంది. కావచ్చు. టెర్రరిస్టులు ప్రవేశించలేని చోటు లేదు. ఆ మధ్య ఇప్పుడు ఇండియన్ నేవీలోనే 2 టెర్రరిస్టుల ఉనికిని గుర్తించి అరెస్ట్ చేశారట. ఇక డిఆర్డిఓ ఎంత? మరో విషయం ఏమిటంటే డబ్బుతో ఎంతటి వాళ్ళనైనా కొనేయొచ్చు. పాకిస్తాన్ దొంగ నోట్లను తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన తరువాత టెర్రరిస్టులకి డబ్బుకి కొదవే లేకుండా పోయింది. కష్టపడి సంపాదించింది కాదుగా, ఎంతైనా విరజిమ్మగలుగుతారు అన్నాడు వేరుశనక్కాయలు ఒలిచి తింటూ. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ వాడివి. ప్రతి విషయాన్ని అదే యాంగిల్లో చూస్తావు. మరి కాసేపు ఉంటే ఆ ఆకాశే ఒక టెర్రరిస్ట్ అని, అతను నాకు ఫోన్ చేశాడు కాబట్టి నేను వాళ్ళ గ్రూపుకు చెందిన దాన్ని అని అనేటట్టున్నావు అంది నవ్వుతూ. అన్నట్టు నేనే అడుగుదాం అనుకుంటున్నాను, ఇంతకీ నీ నెంబర్ అతనికి ఎలా తెలుసు? మాల్య హతాశురాలైంది. అడిగావా మహానుభావా? అనుకున్నంతా అయింది. నాకేం తెలీదు మహాప్రభు. ఆ ఆకాష్ ఎవరో నాకు తెలియదు. అతనికి నా సెల్ నెంబర్ ఎవరిచ్చారో అంతకన్నా తెలియదు. నన్ను నమ్ము అంది. చచ, అదేం లేదు, క్యాజువల్గా అడిగానంతే. బహుశా నీకు బాగా తెలిసిన వాళ్లలోనే ఎవరో ఆకాష్ పేరుతో నీకు ఫోన్ చేసి ఉంటాడనుకుంటాను. లేదా మరోలా జరిగి ఉండొచ్చు. ఆకాష్కి నువ్వెవరో తెలియకుండానే నీకు ఫోన్ చేసి ఉండొచ్చు.
తను ప్రపంచానికి చెప్పదలుచుకున్న మెసేజ్ని ఏదో నెంబర్కి ర్యాండమ్గా చేసి చెప్పుండొచ్చు. అది యాదృచ్ఛికంగా నీ నెంబరే అయి ఉండొచ్చు అన్నాడు. పోనీలే బ్రతికించవు అనుకుంది మనసులో. నా అనుమానం నిజమైతే అతడు నీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు అన్నాడు. మాల్య విని ఊరుకుంది. ఒకసారి నీ సెల్ ఫోన్ ఇటివ్వు, అతను ఏ నెంబర్ నుంచి మాట్లాడాడో చూస్తాను. మాల్య తన సెల్ ఫోన్లో క్రితం రోజు వచ్చిన ఇన్కమింగ్ నెంబర్ని తీసి అతనికి చూపించింది. సుమన్ ఆ నెంబర్ తన డైరీలో నోట్ చేసుకున్నాడు. మరేమిటి మన తదుపరి కార్యక్రమం అని అడిగాడు. ఏముంది, నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి. ప్రేమించుకోవడం అంటే ఇలా వేరుశనక్కాయలు నమలడం, ఐస్ క్రీంలు తినడం, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడమేనా, ఇంకేం లేదా అని అడిగాడు మంటగా. ఏమో ఇంకా ఏమైనా ఉందేమో, నాకేం తెలుసు. అదేదో తెలుసుకున్న రోజున అప్పుడు ఆలోచిస్తాను అని పకపక నవ్వుతూ చెయ్యూపి వెళ్ళిపోయింది. ఐక్యాప్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు సుమన్ తన సీట్లో కూర్చుంటూ. లేదన్నట్లు తలాడించింది మాల్య. సుమన్ తన టేబుల్ మీదున్న కంప్యూటర్ని ఆన్ చేశాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటుకు సంబంధించిన ఆఫీస్ అది. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్లో ఉన్న సుమన్ క్రితం రోజు తను ఉన్న చోటు నుంచి కదలకుండా, ఒక్క ఫోన్ కాల్ చేయకుండా టెక్నాలజీ సహాయంతో సాల్వ్ చేసిన జేబు దొంగతనం కేసుని ఎలా సాల్వ్ చేశాడో ప్రాక్టికల్గా చూపించడం కోసం ఆమెను తీసుకొచ్చాడు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని క్లిక్ చేశాడు. మాల్య అతని పక్కనే కూర్చుని ఆసక్తిగా చూడసాగింది. నిన్న అతను దొంగతనం గురించి చెప్పినప్పుడు కొన్ని క్లూస్ అడిగాను. ట్రైన్లో వస్తున్నప్పుడు ఎవరి మీదైనా అనుమానం కలగడం లాంటిది జరిగిందా అని అడిగాను. లేదన్నాడు. ఎవరైనా దగ్గర కూర్చుని అనవసరమైన మాటలు చెబుతూ కబర్లోకి దింపారా అని అడిగాను. దానికి లేదన్నాడు. పోనీ బయటకు వస్తున్నప్పుడు ఎవరైనా డాష్ ఇవ్వడం లాంటిది ఏదైనా జరిగిందా అని అడిగాను. అతను దానికి కూడా తల అడ్డంగా ఓపబోయి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగిపోయాడు. అవునవును, ప్రయాణికుల మధ్య బయటకు వస్తుంటే ఎవరో ఒక స్త్రీ ఎదురుగా వస్తూ తన ఛాతీతో గట్టిగా డాష్ ఇచ్చింది. ఆమె ముఖంలోకి చూశాను. ఆమె నవ్వి సారీ చెప్పింది. నేను మామూలుగా వచ్చేశాను అంతే అన్నాడు. ఆమె వయసు ఎంతుండొచ్చు? 30-35 మధ్య. ఏ రంగు చీర కట్టుకుంది? అతను చాలాసేపు గుర్తు తెచ్చుకుని ఆరెంజ్ కలర్ చీర మీద చిన్న చిన్న పూలు, ఆ పూలు ఏ కలరో గుర్తుకు రావడం లేదు అన్నాడు. ఏదైనా ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నట్లు కనిపించిందా? అవుననుకుంటాను. ఆ సమయంలో ప్లాట్ఫామ్ మీద గౌతమి ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉంది. ఆమె అటువైపే వెళ్తూ ఉండడం చూశాను. అప్పుడు పాత నేరస్తుల ఫోటోలు మా కంప్యూటర్లో ఉన్నవి ఒక్కటొక్కటే చూపిస్తూ గుర్తుపట్టమన్నాను. ఒక ఫోటో దగ్గర అతని చూపులు ఆగిపోయాయి. బాగా గుర్తు తెచ్చుకోమన్నాను. అతను గుర్తు తెచ్చుకుని 90% ఈవిడే అయి ఉండొచ్చు అన్నాడు. మరికొన్ని వివరాలు అడిగి నోట్ చేసుకున్నాను. సరిపడినంత సమాచారం దొరికింది అనుకున్నాక ఆ వివరాలన్నీ ఈ క్యాప్స్లో ఫీడ్ చేశాను అన్నాడు. కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజర్ ప్రారంభమయ్యాక సుమన్ ఏపీ స్టేట్ పోలీస్ వెబ్సైట్ అడ్రస్ని టైప్ చేశాడు. కొన్ని క్షణాల్లో అది తెరుచుకుంది. ఉన్న ఆప్షన్స్లో ఒకటి ఈ క్యాప్స్. సుమన్ దాని మీద మౌస్తో క్లిక్ చేశాడు. ఈ క్యాప్స్ అంటే అడిగింది మాల్య. ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్డ్ ఆపరేషన్స్ ఆఫ్ పోలీస్ సర్వీసెస్కి సంక్షిప్త నామం అది. ఇంటర్నెట్ పుణ్యమా అని సువిశాల ప్రపంచమంతా ఓ చిన్న కుగ్రామంగా మారిపోయింది. అలాంటప్పుడు ఇది నా స్టేషన్ పరిధిలోకి రాదు, మాకు సంబంధం లేదు లాంటి మాటల్ని మేము ఎందుకు చెప్పాలి? అందుకే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లోని అన్ని స్టేషన్లలోనూ కంప్యూటర్లు అమర్చి ఇంటర్నెట్ లోడ్ చేశాము. దేశంలోని ఏ కంప్యూటర్ నుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. అయితే అందులో లాగిన్ అవ్వడానికి మాకు పాస్వర్డ్ ఉండాలి. అలా లాడ్జ్ చేసిన కంప్లైంట్ చూసి ఏ పోలీస్ స్టేషన్ అయినా స్పందించి నేరస్తుల్ని పట్టుకోవచ్చు. నిన్నటి బాధితుడి దగ్గర నుంచి రాబట్టిన వివరాలన్నింటినీ ఈ క్యాప్స్లో ఇదిగో ఇలా ఫీడ్ చేసి ఆమె ఫోటోని జత చేస్తూ గౌతమి ఎక్స్ప్రెస్లో ఉండొచ్చని సూచించాను. రాజమండ్రి పోలీసులు ఇంటర్నెట్లో అది చూసి వెంటనే స్పందించారు. ట్రైన్ వచ్చే సమయానికి కాపు వేసి ఆమెను అరెస్ట్ చేశారు అంటూ వివరించాడు. మాల్య నమ్మలేనట్లు చూసింది. నేరస్తుల్ని పట్టుకోవడానికి టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారో చూసి ముగ్ధురాలైంది. ఇంతలో 2 లేడీ పోలీస్ కానిస్టేబుళ్లు లోపలికొచ్చి సుమన్కి సెల్యూట్ కొట్టారు. వాళ్లతో పాటు 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక స్త్రీ కూడా ఉంది. ఆరెంజ్ రంగు చీర కట్టుకుని ఉంది. సుమన్ ఆమెను పైకి కిందకి యగాదిగా చూశాడు. అతను అలా చూడడం చూసి ఆ స్త్రీ మునిపంటితో కింద పెదవిని కొరుకుతూ చిలిపిగా కన్ను గీటింది. సుమన్ ఆమె చేసిన పనికి ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణం డంగైపోయాడు. సర్వీస్ మొత్తంలో ఇంతవరకు ఎప్పుడూ అలాంటి సంఘటనను ఎదుర్కోలేదతను.
పోలీసులంటే భయపడేవాళ్ళని చూశాడు గాని కస్టడీలో ఉండగానే ఇంత ధైర్యంగా కొంటెగా ఒక ఏఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి కన్నుగీటిన ఆడదాన్ని అతను ఎప్పుడూ చూడలేదు. ఆడదాని వయ్యుండి జేబు దొంగతనాలు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? గౌరవంగా బ్రతకాలని లేదా అని అడిగాడు. దానికి ఆమె కిలకిలా నవ్వుతూ చొరవగా అతని ముందున్న కుర్చీలో కూర్చుంది. అప్పటి వరకు నిలబడి చూస్తున్న లేడీ కానిస్టేబుళ్లు కంగారుపడి ఆమెను అక్కడి నుంచి లేవదీయడానికి ప్రయత్నించారు. ఆమె వాళ్లను బలంగా విదిలించి చేతులు రెండు టేబుల్ మీద ఆంచి కూర్చుని, అరే కుర్రాడా, నువ్వు నాకు నచ్చావు, నీ మాటలు కూడా నాకు నచ్చాయిరా అంది. సుమన్ నా మాటకి బిర్రబిగుసుకుపోయాడు. వృత్తిరీత్యా పోలీసు అయిన ఆడనేరస్తులతో కఠినంగా మాట్లాడలేడతను. వాళ్ల మీద ఒక రకమైన సానుభూతి ఉంటుంది అతనికి. కానీ ఆమె అలా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పక్కనే మాల్యా ఉండడం వల్ల మరింత ఇరకాటంగా ఫీల్ అయ్యాడు. లేడీ కానిస్టేబుళ్ల వంక నిస్సహాయంగా చూశాడు. ఆడకేడీలతో బండబూతులు మాట్లాడే భాషని మీ పై అధికారులు ఇంకా నేర్పలేదా నీకు? డ్యూటీలో చేరి ఇంకా ఎంతో కాలం అయి ఉండదులే. వయసులో నాకన్నా చిన్నగా కనిపిస్తున్నావు. నీలాంటి వాడు పోలీసు ఉద్యోగానికి పనికిరాడు పో అంది చేత్తో టేబుల్ మీద చిన్నగా దొరివేస్తూ. ఏమిటా అర్థం లేని వాగుడు? అలా మాట్లాడితే శిక్ష మరింత ఎక్కువ పడుతుంది తెలుసా? అతను అలా అంటున్న సమయానికి ఆమె దగ్గర నుండి సెల్ ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. ఆమె జాకెట్లోంచి సెల్ ఫోన్ బయటకు తీసి మాట్లాడసాగింది. అరే తమ్ముడు, ఎక్కడి నుంచిరా? నేనా? ఇదిగో పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోయానురా. ఏం చేశానంటే ఏం చెప్పను. రిటర్న్ టికెట్కి డబ్బులు లేకపోతే ఎవడో బకరాగాడు కనపడగానే సరదాగా వాడి పర్సు కొట్టేశాను. లేచిన వేళ విశేషం ఏమీ బాగోలేనట్టుంది. ఇదిగో వీళ్ళకి దొరికిపోయాను అన్నట్టు కళ్యాణి థియేటర్లోకి షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ఏదో వచ్చిందట కదరా. సాయంత్రం ఫస్ట్ షోకి నాకు టికెట్ తెచ్చిపెట్టకూడదు? డబ్బులా? నేను వచ్చాక ఇచ్చేస్తానుగా అంది. సుమన్ విస్తుపోయి చూశాడు ఆమె వంక. ఒక పక్క లాకప్లోకి తీసుకువెళ్తుంటే సాయంత్రం సినిమాకి వెళ్తానని అంత ధీమాగా చెబుతున్న ఆమె పిచ్చిదా మంచిదా అన్న భావం కదిలిందా చూపులో. బల్ల మీద లాఠీతో శబ్దం చేస్తూ కొట్టి, ఏయ్ ఏమనుకుంటున్నావు నువ్వు? ముందు ఫోన్ కట్టేయ్. నిన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చామనుకుంటున్నావా? సాయంత్రం వెళ్ళి సినిమా చూడడానికి లాకప్లో పెడుతున్నాం. రేపు పొద్దున కోర్టులో హాజరుపరిచేదాకా వదలం అన్నాడు. ఏమిటి, కోర్టులో హాజరుపరుస్తావా? సినిమా టికెట్లు కొనమని చెప్పినందుకే అంది నవ్వుతూ. ఆ నవ్వులో ఎంతో వ్యంగ్యం ధ్వనించింది. ఆమె వెటకారం చూసి సుమన్కి ఒళ్ళు మండిపోయింది. లేడీ కానిస్టేబుల్ వైపు చూస్తూ స్టోలెన్ ప్రాపర్టీ స్వాధీనం చేసుకుని ఆమెను లాకప్లో ఉంచండి అంటూ ఆదేశించాడు. వాళ్ళు ఆమెకి చెరోవైపునా చేరి జబ్బలు ఒడిసి పట్టుకుని తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆమె, అరే కుర్రాడా, సాయంత్రం నేను కళ్యాణి థియేటర్ దగ్గరకు వెళ్ళేది నిజంగా సినిమా చూడ్డానికే, పిక్ పాకెటింగ్కి కాదు. అనవసరంగా మీ వాళ్ళను పంపించి టైం వేస్ట్ చేసుకోకు అన్నది ఇంకా నవ్వుతూనే. సుమన్ ముఖంలో కనబడిన ఇబ్బందిని గ్రహించి మాల్య వస్తున్న నవ్వు లోపలే దిగమింగుకుంది. మరి నేను ఉంటాను సుమన్ అంది అక్కడి నుంచి వెళుతూ. మాల్యాని ఆఫీసులో అందరూ ఇదివరకటి కన్నా ప్రత్యేకంగా చూస్తున్నారు. షణ్ముఖరావుకైతే తల కొట్టేసినట్లుంటోంది. మాల్యని పెద్దగా దెబ్బతీస్తున్నాననుకున్నాడు గాని తానే దెబ్బతిన్నాడు. సాక్షాత్తు ఎండి దృష్టిలోనే ఆమె ఇమేజ్ పెరిగిపోయి తనొక బఫూన్లా ఫూల్ అయ్యాడు. ఇది అతనికి మింగుడుపడని విషయమైంది. మాల్య నిశ్శబ్దంగా పనిచేసుకుపోతుంది. ఉన్నట్టుండి ఆమె సెల్ ఫోన్ మళ్లీ మోగింది. నెంబర్ చూసింది, లోకల్ కాల్. ఓకే బటన్ నొక్కి హలో అంది. అవతలి వైపు కంఠం విని నిటారుగా లేచి కూర్చుంది. అదే మంద్రస్వరం, అదే వాయిస్ ఫ్రీక్వెన్సీ. నడిరాత్రి సమయంలో విశాఖపట్నం ప్రాంతంలో స్వల్ప భూకంపం. జనసందోహంలో భయం. మహారాణిపేటలో 5 అంతస్తుల భవనంలో వ్యక్తి పరమపదం. హలో హలో అంది మాల్య. అవతల వైపు నుంచి రెస్పాన్స్ ఉండదని తెలిసిన ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. రిసీవ్డ్ కాల్స్లో నెంబర్ చూసి తిరిగి ఫోన్ చేసింది. ఎవరో ఆడపిల్ల ఎత్తింది. ఎవరని అడిగితే అది పబ్లిక్ టెలిఫోన్ అని, మాట్లాడిన వ్యక్తి వెళ్ళిపోయాడని చెప్పింది. ఎవరి ఆకాశరామన్నా ఒకే ఒక వాక్యం చెప్పి ఊరుకుంటాడు. ఏదైనా సందేహం కలిగి మాట్లాడదామన్న అవకాశం ఇవ్వడు అనుకుంది మాల్య. వెంటనే రైటింగ్ ప్యాడ్ తీసుకుని అప్పటికప్పుడే న్యూస్ ఐటెం తయారు చేసేసింది. అర్ధరాత్రి వేళ భయానక బీభత్సం. విశాఖను కుదిపేసిన భూకంపం. మహారాణిపేటలోని 5 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మృతి అంటూ హెడ్డింగ్ పెట్టి మ్యాటర్ తయారు చేసి ఎడిటర్ దగ్గరకు వెళ్లే వేరే న్యూస్ ఐటమ్స్తో కలిపి ఉంచింది. మనసులో ఏదో తెలియని గుబులు కలుగుతుంది ఆమెకు. ఇందులో చాలా రిస్క్ ఉందని ఆమెకు తెలుసు. ఒక పక్క భయంగానే ఉంది. వీధుల్లో వాసంకర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ
తాడు మీద నడిచే దొమ్మరసాని ఫీట్లా ఉంది ఆమె పరిస్థితి. జరగబోయేదాన్ని ముందుగా రాసి ప్రింటింగ్ కోసం పంపుతుంది. అది జరిగితే గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తప్పిజారి జరగకపోతే మాత్రం అధపాతాళానికి జారిపోవడం ఖాయం. తన కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది. ఉన్నట్టుండి ఎవరో కొరడాతో చెళ్ళును కొట్టినట్లు ఉలికిపడింది. ఏమిటి తాను ఆలోచిస్తున్నది? ఒక ఉత్పాతం గురించిన సమాచారం ముందుగా తెలిసి దానివల్ల ఒక మనిషి మరణించబోతున్నాడు అని తెలిస్తే దాన్ని న్యూస్ ఐటమ్గా మార్చుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆలోచించడమా? ఇంత క్రూరంగా ఎలా మారిపోయింది తను? క్రమంగా తాను సివిక్గా మారిపోవడం లేదు కదా అని భయపడింది. వెంటనే సుమన్కి ఫోన్ చేసింది. సుమన్, వైజాగ్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. మా ట్రైనింగ్ మేట్ ఒక అతను ఉన్నాడు, ఎందుకు అని అడిగాడు. వైజాగ్లో ఈ రాత్రికి భూకంపం రాబోతుంది. ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో, ఎంతమంది గాయపడతారో తెలియదు కానీ మహారాణిపేటలోని ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మాత్రం మరణించబోతున్నాడు. మనం అలాంటి అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లను ఎలర్ట్ చేయాలి అంది. అవతల వైపు నుంచి నవ్వు వినిపించింది. ఏ సుమన్, ఎందుకలా నవ్వుతున్నావు? నేను చెప్పేది నిజం. భవిష్యత్తుని ముందుగానే చెబుతూ మనలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఆకాష్ ఫోన్లో చెప్పాడు. ప్లీజ్ ఈ సంగతి వైజాగ్లో ఎవరికైనా తెలియచేయవా అంది. మాల్య, మరీ సిల్లీగా ఆలోచిస్తున్నావేమో. సీస్మిక్ సెంటర్లున్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలున్నాయి. ఎలాంటి భూకంపాన్నైనా ముందుగా పసిగట్టే శక్తి వాటికుంది. వాటికి ఏ సిగ్నల్స్ రాకుండా భూకంపం వస్తుంది అని ఎలా అనుకోగలం? ఎవరిని అలర్ట్ చేస్తాం? ఏమని చెప్పి అలర్ట్ చేస్తాం? అసలు మన మాట ఎవరు నమ్ముతారు అన్నాడు. మాల్య ఫోన్ పెట్టేసింది. ఎవరికి చెప్పాలి ఈ విషయం? హోమ్ మినిస్ట్రీకి తెలియజేస్తే వాళ్ళు అఫీషియల్గా ఆదేశాలు జారీ చేసేసరికి తెల్లవారిపోతుంది. జరగకూడని అనర్థం జరిగిపోతుంది. అందుకే డైరెక్టరీ చూసి వైజాగ్ కార్పొరేషన్ మేయర్ నెంబర్ తెలుసుకుని అక్కడికి ఫోన్ చేసింది. సార్, నేను హైదరాబాద్లో ఓ చిన్న పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ని. మీ వైజాగ్లో ఈ అర్ధరాత్రి భూకంపం రాబోతుంది. మహారాణిపేటలోని 5 అంతస్తుల అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళందరికీ జాగ్రత్త చర్యలు ప్రకటించే ఏర్పాట్లు చేయగలరా అని అడిగింది. ఎవరమ్మా నువ్వు? చెప్పాను కదండి, హైదరాబాద్లో ఓ చిన్న పత్రికలో. అది సరే, ఈ భూకంపం న్యూసెన్స్ ఏమిటి? ఇలాంటి పుకార్లు సృష్టించకూడదమ్మా. ఇలాంటి పుకార్ల వల్ల నిజంగా జరిగినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. అయినా భూకంపం వస్తే బిల్డింగులన్నీ కూలిపోతాయి కానీ మహారాణిపేటలోని 5 అంతస్తుల అపార్ట్మెంట్లే కూలిపోతాయి అన్న లెక్కేమిటి? కొంపదీసి నువ్వు ఎర్రగడ్డ నుంచి మాట్లాడడం లేదు కదా? సార్ ప్లీజ్ అలా అనకండి. నేను చెప్పేది నిజంగా జరుగుతుంది. మాల్య మాట ఇంకా పూర్తి కాకముందే అవతలి వాళ్ళు ఫోన్ పెట్టేశారు. నిస్సహాయంగా నిట్టూచింది. అయినా మనసు ఉండబట్టలేక ఇంటర్నెట్ నుంచి నంబర్లు తీసుకుని వైజాగ్ పోలీస్ కమిషనర్ ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్కి ఫోన్ చేసి తనెవరో చెప్పకుండా విషయం మాత్రం చెప్పి ఊరుకుంది. అంతకన్నా తాను మాత్రం ఏం చేయగలదు? కానీ వాళ్ళు కూడా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు అనిపించలేదు. షణ్ముఖరావు ఆ వార్తను చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఇదేమిటని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయాడు. అలా చేసే ఇదివరకు జ్వాలాముఖి మిస్సైల్ విషయంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. అందుకే ఈసారి ఏమీ మాట్లాడకుండా ఆ వార్తను ప్రింటింగ్ సెక్షన్కి పంపించాడు. ఇంటికి వెళ్ళి పడుకుందన్న మాటే గాని ఆ రాత్రంతా మాల్యాకి నిద్ర పట్టలేదు. ఓ మాదిరి కునుకు పట్టినా అది కలత నిద్ర అయింది. ఆ నిద్రలో అన్నీ పీడకలలే. జనం గుంపులు గుంపులుగా భీతి చెంది కకావికలై అటూ ఇటూ పరుగులు తీస్తున్నట్లు, ఆకాశ హర్మ్యాల లాంటి భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోతున్నట్లు, పిల్లలు పెద్దలు వృద్ధులు దిక్కుతోచక పిక్కటిల్లి ఏడుస్తున్నట్లు. ఉదయం లేవగానే ఫోన్ మోగింది. నెంబర్ చూస్తే సుమన్ది. హలో మాల్య, నేను సుమన్ని. నువ్వు చెప్పింది నిజమే. విశాఖపట్నంలో భూకంపం వచ్చింది అన్నాడు. మాల్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటి, నువ్వు చెప్పేది నిజమా అంది. నిజమే, కానీ నువ్వన్నట్లు అక్కడ ఏ 5 అంతస్తుల భవనమూ కూలలేదు, ఏ ఒక్క మనిషి చచ్చిపోలేదు. చాలా స్వల్ప భూకంపం. రిక్టర్ స్కేల్ మీద 5.1గానే నమోదైంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 2 క్షణాల పాటు ఊగేయని, అయితే దానివల్ల ఫ్లాట్లలో అల్మర్లలో ఉంచిన చిన్న చిన్న వస్తువులు నేల మీద పడిపోయాయే తప్ప ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని తెలిసింది అన్నాడు. మాల్య హతాశురాలై చూసింది. ఏ ప్రాణ నష్టమూ జరగకపోవడం సంతోషకరమైన వార్తే. కానీ అది కాదు తను ఆలోచిస్తున్నది. ఏదో తెలిసినట్లు కళ్లతో చూసినట్లుగా స్పష్టంగా రాసింది. మహారాణిపేటలోని 5 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మరణిస్తాడని. అది ఈవేళ న్యూస్ పేపర్లో వచ్చేసి ఉంటుంది కూడా. కానీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టమూ కలగలేదు. అంటే ఆకాష్ జోస్యం అబద్ధమైందా?
పత్రిక మేనేజ్మెంట్కి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? అన్యమనస్కంగానే పనులన్నీ ముగించుకుని అక్కకి కావలసినవన్నీ సమకూర్చి ఆఫీసుకు బయలుదేరింది. భయపడుతూనే లోపలికి అడుగుపెట్టింది. వెళ్ళిన 5 నిమిషాలకే షణ్ముఖరావు దగ్గర నుంచి పిలుపొచ్చింది. లోపలకు వెళ్ళగానే వీరావేశంతో విరుచుకుపడ్డాడు. పొద్దుట్నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో తెలుసా? కనీసం 500 కాల్స్ అయినా వచ్చుంటాయి. ఏమిటమ్మా ఈ నిర్వాకం? ఇది పేపర్ అనుకున్నావా, లేక సరదాగా ఆడుకునే లక్కపెడతల ఆట అనుకున్నావా? మాల్య ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. రాష్ట్రంలోని అన్ని పేపర్లు ఒకేసారి ఈ వార్తని ప్రచురించాయి. అన్నీ కరెక్ట్గానే రాశాయి. మన పేపర్ ఒక్కటే ఒక మనిషి చచ్చిపోయాడు అన్న తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ దెబ్బతో పేపర్ సర్క్యులేషన్ సగానికి పైగా పడిపోతుంది అన్నాడు మండిపడుతూ. తన అక్కసంతా తీర్చుకోవడానికి వచ్చిన ఈ సదవకాశాన్ని సంపూర్ణంగా వాడుకున్నాడతను. అతను తిట్టడం పూర్తయ్యాక తల వంచుకుని తన సీటు దగ్గరకు వెళ్ళిపోయింది. కళ్ళలో నుంచి నీళ్లు ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా వచ్చాయి. నిస్సత్తువుగా కూర్చుండిపోయింది. ఆకాశరామన్న చెప్పిన వార్తను యథాతథంగా ప్రచురించి తప్పు చేశానా అని ఒక క్షణం పశ్చాత్తాపడింది. బాధ్యత రాహిత్యానికి గాను తన మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటారేమో, ఏ సంగతి రేపటి వరకు తెలియదు. ఆ సాయంత్రం ఆఫీస్ విడిచిపెట్టగానే సుమన్తో కాసేపు గడపాలనిపించింది. ఆ విధంగానైనా కాస్తంత మనసు తేలిక పడుతుందేమో అని. వెంటనే అతనికి ఫోన్ చేసి తన మనసులోని మాటను చెప్పింది. అతను సరే అని తన అంగీకారాన్ని తెలిపాడు. ఏమిటి వాళ్ళ అలా డల్గా ఉన్నావు అని అడిగింది మాల్య. పార్కులో ఒక మూల పచ్చికలో చతికిలబడ్డారిద్దరు. ఏం లేదు అన్నాడు. కాదు, ఎప్పట్లా లేవు, మూడీగా కనిపిస్తున్నావు అంది. లేదు, అలాంటిదేమీ లేదు. ఆ సంగతి వదిలిపెట్టు. నీ విశేషాలేమిటి చెప్పు అన్నాడు దాటవేస్తూ. బహుశా రేపు నన్ను సస్పెండ్ చేస్తారేమో అంది దిగులుగా. జోస్యాన్ని గుడ్డిగా నమ్మడం ఎంత తెలివి తక్కువ పనో ఎప్పటికైనా తెలిసిందా అన్నాడు సుమన్. 3 జోస్యాలు నిజమయ్యాయి కదా అని ఇది కూడా అలాగే నిజమవుతుందనుకున్నాను. ఇలా బెడిసి కొడుతుందనుకోలేదు అంది. అయినా నీకు ఇదేం పిచ్చి? ఇంకా జరగని దాన్ని ఎవరైనా ఇలా ఊహించి చెప్పగలుగుతారా? ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఊహించడం ఎవరి వల్ల అవుతుంది అని అడిగాడు నవ్వుతూ. అలా అనకు సుమన్. ఫ్యూచర్ ప్రిడిక్షన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేము. చరిత్రలో ఎంతోమంది ఇలాంటి ప్రిడిక్షన్స్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా చెప్పగలిగారు. ఉదాహరణకి జాన్ డిక్సన్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ప్రిడిక్షన్స్ చెప్పడంలో నోస్ట్రడామస్ తర్వాత ఏమి పేరునే చెబుతారు. 1918వ సంవత్సరంలో విస్కాన్సన్ అనే నగరంలో జన్మించిన ఈమె తన 9వ ఏట నుంచే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చెప్పడం ప్రారంభించింది. 1945వ సంవత్సరంలో ఆమె షేర్ ఆలీ అనే భారతీయ మిలిటరీ అధికారితో మాట్లాడుతూ 1947 ఫిబ్రవరి 20వ తేదీన భారతదేశం 2గా విడిపోతుందని జోస్యం చెప్పింది. అలాగే ఆ రోజు భారత్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం మనకు తెలుసు కదా. మరోసారి 1944లో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ఈమెను కలిసి నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో అని అడిగాడు. అందుకు ఆమె మహా అయితే 6 నెలలు లేదా ఇంకా తక్కువే అంది. అలా అన్న 6 నెలలు తిరగకుండానే ఏప్రిల్ 14, 1945న రూజ్వెల్ట్ మరణించాడు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు అఫీషియల్గానే ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ పదవిలో ఎంతో కాలం ఉండరని చెప్పింది. చర్చిల్ పకపకా నవ్వి నా శక్తి సామర్థ్యాలేమిటో ప్రజలకు తెలిసొచ్చాయి, అలా ఎప్పటికీ జరగదు అని ధీమా వ్యక్తం చేశాడు. యుద్ధానంతరం జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ పరాజయం పాలు కావడంతో అతను పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. మహాత్మా గాంధీని ఒక హైందవ మతాభిమాని చంపుతాడని సంవత్సరం ముందుగానే సూచించింది. అది నిజంగా జరగడం మనకు తెలుసుగా. 1965లో మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈమెను ఒక ప్రశ్న అడిగారు. నా తరువాత భారత ప్రధాని ఎవరు కాగలరు అని. దానికి ఆమె ఇంటి పేరు ఎస్తో మొదలయ్యే పొట్టి మనిషి ప్రధానమంత్రి కాగలడు అని చెప్పింది. అది లాల్ బహదూర్ శాస్త్రి గురించి అని వేరే చెప్పాలా? కాబట్టి ఈ ప్రిడిక్షన్ అనే దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము అంది మాల్య. నీకు ఇలాంటి విషయాలు ఫాసినేషన్ కాబట్టి ఇవే మాట్లాడతావు, వాటినే బలంగా నమ్ముతావు. కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ముందు ఏం జరగబోతుందో ఖచ్చితంగా చెప్పగలగాలంటే ఫ్యూచర్ ముందే డిసైడ్ అయిపోయి ఉండాలి కదా. అంటే నీ భాషలో రాసిపెట్టి ఉండాలి. ఆ లెక్కన నేను ఐపీఎస్ పాస్ కావడం అనేది కూడా ముందు ఎప్పుడో రాసిపెట్టి ఉండాలి కదా. దానికోసం చిన్నప్పటి నుంచి నేను చేసిన కృషి, నిద్రలేని రాత్రులు, కఠోర దీక్ష ఇవన్నీ అర్థం లేనివే అంటావా? ముందే రాసిపెట్టి ఉంది కాబట్టి నేను అవేమీ చెయ్యకపోయినా ఐపీఎస్ పాస్ అయి ఉండేవాడిని అంటావు, అంతేనా? అది ఎంత అసంబద్ధమైన విషయమో ఆలోచించావా?
ఏమో సుమన్, నువ్వేమో ఇలా వాదిస్తావు, కానీ జరుగుతున్నది చూస్తుంటే నువ్వు చూస్తున్న దాని వెనుక ఓ పెద్ద కుట్ర ఉందని నా అనుమానం. మొన్న మధ్య గుజరాత్లోని అక్షరధామ్ దేవాలయాన్ని టెర్రరిస్టులు ఆక్రమించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశారు, గుర్తుందిగా? ఆ ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని భగ్నం చేయడానికి పారామిలిటరీ దళాలు పెద్ద ఎత్తులో మోహరించడం వల్ల టెర్రరిస్టులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పుడే శ్రీలంక నుంచి 3 విమానాల్లో 3 ట్రూపుల పారామిలిటరీ గుజరాత్కు వెళ్ళింది. నువ్వు ఒకరోజు ఉదయం ఆశ్చర్యంతో ఆకాశంలో చూసిన 3 విమానాలు అవే. మాల్య విస్తుపోయి చూసింది నమ్మలేనట్లు. సుమన్ చెప్పడం కొనసాగించాడు. అంటే ఆ మిలిటరీ దళాలు అలా వెళ్లడం నీకు ఫోన్ చేస్తున్న అతనికి ముందే తెలుసన్నమాట. ఎంతో పెద్ద నెట్వర్క్ ఉంటే తప్ప అలాంటి డిఫెన్స్ రహస్యాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. తెలిసిన విషయాన్ని అతను ప్రిడిక్షన్లా చెబుతున్నాడు. ఇప్పుడు నీకే అర్థమైందిగా. మహారాణిపేటలో 5 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి చనిపోతాడని పేపర్లో రాశావు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మరి భూకంపం మాటేమిటి? ఎలాంటి సూచనలు లేకపోయినా రాబోయే భూకంపం గురించి ముందుగా చెప్పగలగడం వింత కాదా? నువ్వు ఆ ప్రశ్న ఎప్పుడు అడుగుతావా అని ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇదిగో, ఇది నీకు చూపించుదామని దగ్గరే ఉంచుకున్నాను అంటూ జేబులో నుంచి చిన్న న్యూస్ పేపర్ కటింగ్ బయటికి తీసి ఆమెకిచ్చాడు. వైజాగ్లో స్థానికంగా వెలువడే దినపత్రికలోని కటింగ్ అది. ఏమిటిది? నువ్వే చదువు. భూకంపం వచ్చే ప్రమాదాన్ని విశాఖపట్నంలో కొత్తగా నెలకొల్పిన సీస్మిక్ అబ్జర్వేటరీ సెంటర్ ముందుగానే పసిగట్టిన సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్ల ఆ విషయాన్ని వెల్లడి చేయడంలో విఫలమైన ప్రభుత్వ యంత్రాంగం. అది వార్త సారాంశం. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడం వల్ల ఆ వార్తకి అంతగా ప్రాధాన్యం లేకపోయింది. లేకపోతే అదో పెద్ద సంచలనం అయ్యుండేది. మాల్య ఆ వార్త చదివి సుమన్ని అడిగింది. అంటే నీ ఉద్దేశం ఆకాష్ ఈ వార్త చదివి నాకు ఫోన్ చేశాడంటావా? నో, నా ఉద్దేశం అది కాదు. భూకంపం వచ్చిన తరువాత దాన్ని ముందుగా పసిగట్టలేకపోవడానికి కారణాలు అన్వేషిస్తే వచ్చిన వార్తలాగా అది తెలిసిపోతూనే ఉంది. అలాంటప్పుడు నేను ఆ మాట ఎలా అనగలను? నా అనుమానం వేరే ఉంది. ఏమిటో అది? మన దేశం అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అనిపిస్తుంది. జరిగేవన్నీ జాగ్రత్తగా గమనిస్తే ముందు ముందు జరగబోయే అనర్థానికి ప్రత్యేకలైన ప్రమాద ఘంటికల భయంకర నాదం నా చెవులకు లీలగా వినిపిస్తోంది. కానీ అదేమిటో స్పష్టంగా తెలియడం లేదు. చాలా పొయిటిక్గా మాట్లాడుతున్నావు సుమన్. నీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంది. టెర్రరిస్టులు మన దేశంలో అల్లకల్లోలం సృష్టించబోతున్నారు. ముంబైలోని శాంతాక్రాజ్ రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు బ్లాస్ట్ దానికి నాంది. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో ఏమో. ఈ ఆకాష్ టెర్రరిస్టులకు చెందినవాడే అయి ఉంటాడు. అందుకే అవన్నీ ముందుగా చెప్పగలుగుతున్నాడు. భూకంపం టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదుగా? కాకపోవచ్చు. కానీ జనాన్ని నమ్మించటం కోసం మధ్యలో కొన్ని ఇలాంటి ట్రిక్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. సీస్మిక్ సెంటర్లో ముందుగా తెలిసిన భూకంపం సూచనని నయాన్నో భయాన్నో బయటికి రాకుండా నొక్కిపెట్టి అదేదో తానే ప్రిడిక్షన్తో చెప్పినట్టుగా జనాన్ని నమ్మించటం కోసం చెప్పుండొచ్చు. సుమన్, మరోలా అనుకోకు. నాదో చిన్న అనుమానం. టెర్రరిస్టులు చేసే పనులు ముందుగా ప్రకటించుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంది? అడిగింది మాల్య. చెప్పకుండా చేసిన అరాచకాల కన్నా ముందుగా చెప్పి చేసిన కిరాతకాల వల్లే ప్రజలు మరింత భయాందోళనకి గురవుతారు. దేశంలో అస్థిరత్వం నెలకొంటుంది అన్నాడు. మాల్య ఆశ్చర్యంగా చూసింది. చెప్పకుండా చేసిన దానికి చెప్పి చేసిన దానికి తేడా ఉంటుందా అని అడిగింది. ఎందుకుండదు? ఆవేశంలో చేసిన హత్యకి పథకం ప్రకారం చంపిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్కి తేడా లేదా? రెండింటిలోనూ పోయేది ప్రాణమే అయినా రెండో దానిలో శాడిజం ఉంది. రాగానే ఎందుకంత మూడీగా ఉన్నావని అడిగావు కదా. ఒక చిల్లర జేబు దొంగ దగ్గర ఈవేళ నేను ఘోరంగా ఫూల్నయ్యాను అన్నాడు. హఠాత్తుగా అతను ఆ మాట ఎందుకన్నాడో అర్థం కాలేదా మీకు? ఈ క్యాప్స్ ద్వారా అరెస్ట్ అయిన ఆవిడ? చూచాయిగా అర్థమయ్యింది. అవును, ఎలాగో తెలుసా? ఆమె లాకప్లోకి వెళ్తూ ఏమందో విన్నావుగా. సాయంత్రం కళ్యాణి థియేటర్లో సినిమా చూస్తానని చెప్పింది కదా. ఒకవైపు లాకప్లో పెడుతుంటే సినిమా గురించి మాట్లాడుతుందేమిటి? ఇదేదో మెంటల్ కేస్ అనుకున్నాను. కానీ నిజంగానే ఆమె కళ్యాణి థియేటర్లో ఫస్ట్ షో చూసింది అన్నాడు. మాల్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నమ్మలేకపోతున్నాను. ఎలా? అంది. ఏముంది, ఒకవైపు లేటెస్ట్ టెక్నాలజీతో మేము మా డిపార్ట్మెంట్ సమర్థతని పెంచుకుంటూ పోతున్నా, మరోవైపు మా పై అధికారులలో పేరుకుపోతున్న అవినీతి మాత్రం నివారించలేకపోతున్నాం అన్నాడు బాధగా. ఒక డీజీపీ ర్యాంకు ఆఫీసర్ జోక్యం చేసుకుని ఆమెను వదిలేయమని
ఎస్ఐకి చెప్పాడు. ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది. అదే నాకు అర్థం కావడం లేదు. మాల్య 2 క్షణాలు మౌనంగా ఉండిపోయింది. అది నీ పై అధికారి సిన్సియారిటీలో లోపం. నీ డ్యూటీని నువ్వు సక్రమంగా నిర్వర్తించావుగా, ఎందుకు బాధపడడం అంది. నేను బాధపడుతున్నది అందుకు కాదు. ఆమె మామూలుగానే డీజీపీ ఇన్ఫ్లుయెన్స్తో విడిపించబడి సినిమాకి వెళ్ళి ఉంటే నాకింత ఫీలింగ్ ఉండేది కాదేమో. కానీ నేను అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆమె నాతో చెప్పింది, సాయంత్రం సినిమాకి వెళ్తున్నాను అని. అంటే తను మరో కొన్ని గంటల్లో విడిపించబోతున్నట్లు ఆమెకు ముందుగానే తెలుసన్నమాట. అంత కాన్ఫిడెంట్గా ఆమె నా కస్టడీలోంచి తప్పించుకోగలగడం, అరెస్టుకు ముందే ఆ సంగతి ఆమె నాకు చెప్పడం, ఎంతో పకడ్బందీగా కష్టపడి ఆమెను పట్టుకున్న నా శ్రమంతా ఆ విధంగా నిష్ఫలం కావడం, అది నేను మూడీగా ఉండడానికి కారణం. ఇప్పుడు చెప్పు, టెర్రరిస్టులు తమ కార్యకలాపాల్ని మామూలుగా చేయడం కన్నా ముందుగా చెప్పి చేయడం మరింత భయానకం కాదంటావా? ఎదుటి వాళ్ళ అసమర్థతను ఎత్తిచూపే ఛాలెంజ్ అందులో లేదంటావా అని అడిగాడు. మాల్య అవునని ఒప్పుకుంది. చీకటి పడడంతో ఇద్దరూ లేచి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వైజాగ్లో సంభవించిన భూకంప ప్రమాదంలో 5 అంతస్తుల అపార్ట్మెంట్లో నివసించే ఒక వ్యక్తి నిజంగానే చనిపోయాడు. అయితే ఆ వార్త ప్రపంచానికి మర్నాటికి గానీ తెలియలేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.